హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాకేష్ వి అండి. నేను ఎల్బీ నగర్లో ఉన్నటువంటి నాసా హాస్పిటల్స్లో ఎనస్థీషియా మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. సో ఎక్కువసేపు ప్రయాణం చేసినా కానీ, ఎక్కువసేపు డ్రైవింగ్ చేసినా కానీ మన వెన్నుముక్క మీద ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మన వెన్నుముక్క ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకుందాం. సో ఎక్కువసేపు జర్నీలు చేసేటప్పుడు మనం ఏంటంటే పొజిషనింగ్ ఆఫ్ ద మనం డ్రైవర్ మన పొజిషన్ కూర్చున్నప్పుడు మన పొజిషన్ సరిగ్గా చూసుకోకపోవడం జరుగుతుందన్నమాట. సో మనకి వెనకాల నడుము దగ్గర ఉన్నటువంటి స్పైన్ కర్వేచర్స్ని మనం మంచిగా మెయింటైన్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక దిండు లాంటిది పెట్టుకోవడము, మన కింద సాక్రమ్ అంటారండి, కూర్చునే దాని కింద మంచి కుషన్ ఉన్నటువంటి దిండు పెట్టుకోవడం మూలంగా ఏంటంటే స్పైన్ మీద పడే ప్రెషర్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు 10 గంటలు 12 గంటలు షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అన్ని దూరం ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడైతే ప్రెషర్ పడుతుందో కూర్చునేటప్పుడు, అంటే ఇలా పిర్రల కింద ఉండే ఎముకల దగ్గర కానివ్వండి, నడుము దగ్గర ఉండే ఎముకల దగ్గర కానివ్వండి, స్పైన్ దగ్గర కానివ్వండి, అన్ని చోట్ల ప్రెషర్ పడుతూ ఉంటాయి. ఇలాంటి ఏరియాస్లో మనం మంచిగా దిండి సపోర్ట్ పెట్టుకొని మన స్పైన్ నిటారుగా స్ట్రైట్గా ఉంచేలాగా చూసుకుంటే కనుక మన స్పైన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవాలి, లెగవాలి, కాసేపు వార్మప్ లాంటివి చేసుకొని అన్ని కండరాలని కదిలించుకొని మళ్ళీ జర్నీ చేసుకుంటే మీకు స్పైన్ మీద పడే ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇప్పుడు దాకా మనం విన్న హెల్త్ అప్డేట్స్ లాంటివి ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నాసా హాస్పిటల్స్ని ఫాలో అవ్వండి. సో రోజు మేము ఇలాంటి హెల్త్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా వీటిని చూసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.